హలో అండి. జర్మనీలో సమ్మర్‌తో పాటు సీజనల్ ఫ్రూట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మాకెంతో ఇష్టమైన స్ట్రాబెర్రీ ఫ్రూట్స్‌ని మేము పిక్ చేయడానికి వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా వచ్చేసి స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అన్నిటిని చూసేసేయండి. ఇలాంటి ఫీల్డ్స్ అన్నిటిని కూడా సిటీకి దూరంగా ప్లాన్ చేస్తారు. ఒక్కసారి వీటికి బస్ యాక్సెస్ అయితే ఉండదు. ఉన్నా కూడా మినిమమ్ హాఫ్ కిలోమీటర్ దూరం అయితే నడవాల్సి వస్తుంది. అందుకే కార్‌లో వెళ్ళడం మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. మేము ఇక్కడ పిక్ చేసుకున్న స్ట్రాబెర్రీస్‌ని తీసుకోవడానికైతే బాస్కెట్స్ అవైలబుల్‌లో ఉంటాయి. ఈ బాస్కెట్స్ కాస్ట్ వచ్చేసి €1 ఉంటుంది. ఇక్కడే కొనుక్కోవాలని లేదు బాస్కెట్స్. మనం కావాలంటే ఇంటి నుంచి కూడా ఆల్రెడీ ఉంటే ఏమైనా ఇంటిలో ఉంటే బాస్కెట్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఇక్కడ మనకి బోర్డ్ అయితే పెట్టారు. ఎన్నున్నాయి కేజీ ఎంత అని చెప్పేసి స్ట్రాబెర్రీస్ కేజీ అయితే ఒక కాస్ట్, 2 కేజీస్ అయితే ఒక కాస్ట్, 5 కేజీస్ అయితే ఒక కాస్ట్ అయితే ఉంటుంది. సో చూసారా ఆల్రెడీ చాలామంది వచ్చేసారు. ఇక్కడ పిక్ చేసుకుంటూ ఉంటున్నారు. చూడండి ఎంత పెద్దగా, నాకు తెలిసి ఇది మొత్తం కూడా 10-15 ఎకరాల్లో అయితే వేసుంటారు. చూసారా ఇలా లైన్‌గా ప్లాన్ చేస్తారనమాట. సో చూడండి ఇక్కడ లోపట ఎన్ని స్ట్రాబెర్రీస్ ఉన్నాయో అసలు చాలా కలర్‌ఫుల్‌గా ఎంత బాగా ఫ్రెష్‌గా ఉన్నాయి కదా! ఇక్కడ లోపట మెయింటైన్ చేయడానికైతే ఒక వ్యక్తి అయితే ఉంటాడు. అతనేంటంటే వచ్చిన వాళ్ళని ఒక్కొక్క లైన్‌లోకి అయితే పంపిస్తుంటాడు. ఒకే లైన్‌లో అయితే అందరిని పంపించడు. సో అతను ఉండి అక్కడ చూసి ఏ లైన్‌లోకి ఎవరెవరిని పంపించాలి అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటుంటాడనమాట. సో ఆ లైన్‌లోనే వెళ్ళి మనం పిక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ మనము టేస్ట్ కూడా చేయొచ్చండి. పిక్ చేసేటప్పుడు మనం టేస్ట్ కూడా చేయొచ్చు. సో మనకి నచ్చినవి చూసి ఎలా ఉన్నవి, బాగా రైప్ అయ్యాయా లేదా అని చూసి ఒక్కొక్కటి చూసి మరి మనము పిక్ చేసుకోవచ్చు. ఈసారి స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయండి ప్రతి వీక్‌లో. సో దానివల్ల చాలా వరకు రాలిపోయి ఉన్నాయి కింద. సో మీరు చూడొచ్చు అక్కడక్కడ రాలిపోయి ఉన్నాయి. కొన్ని అయితే కుళ్ళిపోయి ఉన్నాయి. సో చెప్పాలంటే ఈ అకాల వర్షాల వల్ల ఎక్కడున్నా కూడా రైతులకు మాత్రం కొంచెం లాసే అండి. కొన్ని మాత్రం చాలా బాగున్నాయి. సో మేమైతే ఆల్మోస్ట్ చాలా టైమ్ లిమిట్ అయితే ఏమీ ఉండదండి. ఎంతసేపు కావాలి అంటే అంతసేపు ఉండేసి అయితే మనం పిక్ చేసుకోవచ్చు. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇవి పిక్ చేసుకుంటూ ఇంకా ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు కిడ్స్ అయితే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఈ డ్రై గ్రాస్ అయితే వేశారు, ఎండుగడ్డి. ఎందువల్ల అంటే ఇక్కడ మనకి భూమిలోంచి కొన్ని కొన్ని ఇన్సెక్ట్స్ అయితే వస్తాయి కదా! జర్మనీలో స్నేల్స్ అని ఉంటాయి కదండీ! నత్తలు. అవైతే బాగా గార్డెన్స్‌లలో ఎక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ బాగా వస్తుంటాయండి. సో వాటి నుంచి స్ట్రాబెర్రీస్ అన్నిటిని కూడా అవి ఎక్కడ తింటాయో అని చెప్పేసి ఇలా అయితే ప్రొటెక్షన్‌గా అయితే వేస్తుంటారు. అదంతా కాకుండా ఈ స్ట్రాబెర్రీస్ అనేవి బాగా రైప్ అయిపోయాక ఖరాబ్ అవ్వకుండా అంటే డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి కూడా ప్రొటెక్షన్ లాగా ఉంటుందని చెప్పేసి అయితే ఈ డ్రై గ్రాస్‌ని అయితే వేస్తారండి. ఈ స్ట్రాబెర్రీస్‌తో జామ్, ఇంకా స్మూతీస్, కేక్స్‌లలో కూడా బాగా వాడతారండి. మనకి షాప్స్‌లలో కూడా స్ట్రాబెర్రీస్ దొరుకుతాయి. కానీ అవి అయితే అంత ఫ్రెష్‌గా ఉండవండి. అంతలోటి కాస్ట్‌లీ కూడా. ఇక్కడైతే మనకి కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది. అంతేకాకుండా చాలామంది వీటిని ఒకేసారి కొనేసుకొని వీటిని ఫ్రోజన్ చేసేసుకొని పెట్టుకొని ఇయర్ అంతా కూడా వాడుతూ ఉంటారండి. ఇలా ఫ్రోజన్ చేసుకోవటం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకసారి సీజన్ ఉండదు కదండి. సో అప్పుడు కూడా హ్యాపీగా మనం వాడేసుకోవచ్చు. పిక్ చేసుకున్న స్ట్రాబెర్రీస్ని వాళ్ళు వెయిట్ చూసి ఎంత వెయిట్ ఉన్నాయో దాన్ని బట్టి అయితే మనకి మనీ తీసుకుంటారండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.